నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు. 500 కుటుంబాలను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఎన్నికల కోడ్ పాటిస్తూ ఒంటిమిట్ట శ్రీ సీతా సమేత కోదండరామ బ్రహ్మోత్సవాలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఆదేశం. ఆత్మహత్య చేసుకున్న సుబ్బారావు కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు అప్పటి తహసీల్దార్ శిరీషపై కేసు నమోదు చేయాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈశ్వరయ్య డిమాండ్. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. పులివెందుల నియోజకవర్గాన్ని వేంపల్లిలో సీనియర్ నేత సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. దాదాపు 200 కుటుంబాలు పార్టీలో చేరాయి. వీరికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీలోకి వస్తున్న ప్రతి ఒక్కరికి వైసీపీ కుటుంబం సాదరంగా స్వాగతం పలుకుతోందన్నారు. ప్రతి కార్యకర్తకు వైసీపీ అధిష్టానం అండగా ఉంటుందని ఈ సందర్భంగా చెప్పారు. ఈ నెల 27వ తేదీన ఇడుపులపాయ వేంపల్లెలో జరగబోయే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, ఎంపీపీ గాయత్రి, మండల కన్వీనర్ చంద్రబాబు రెడ్డి, సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వేంపల్లిలో సతీష్ అన్న నివాసానికి ఉదయాన్నే రావడం జరిగింది. సతీష్ అన్న ఆధ్వర్యంలో సతీష్ అన్న అనుచరులు, సతీష్ అన్న శ్రేయోభిలాషులు, గతంలో అన్నతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు కొన్ని వందలాది మంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇవాళ ప్రక్రియ కేవలం ఈ చేరికల ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ నుంచి ప్రతిరోజు మరి సతీష్ అన్నతో పాటు గతంలో కలిసి పనిచేసిన వాళ్ళను మరి ఇవాళ నుంచి ప్రతిరోజు కొంతమంది పార్టీలో నెక్స్ట్ కొన్ని వారాల పాటు పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా చేరిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నా. అందరం కలిసి పనిచేసి మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ఆధిక్యత అయితే వచ్చిందో అంతకు మించిన ఆధిక్యత తీసుకొని వచ్చేదానికి అందరం కూడా కంకణబద్ధమై పనిచేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి మనం చేస్తా ఉన్నా. సతీష్ అన్న నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళ మేలు పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలా గౌరవప్రదమైన వ్యక్తి. ఎక్కడ కూడా మోర్ పాలిటీషియన్ కంటే కూడా ఎక్కడ పాలిటీషియన్ టైప్ థింకింగ్ ఉన్నది అన్నది కూడా మా మాదిరే సౌమ్యంగా 10 మందికి ఉపయోగపడాలా, 10 మందికి సహాయం చేయాలా, సర్వీస్ చేయాలా అనే దృక్పథంతో మెలిగే వ్యక్తి. కాబట్టి మా మైండ్ సెట్స్ కూడా లైక్ మైండెడ్ పీపుల్గా మా మైండ్ సెట్స్ కూడా ఖచ్చితంగా ఏకమవుతాయి. కలిసి పనిచేస్తాము. రాబోయే రోజుల్లో నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేసే దిశగా, ప్రజలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, మరింత సేవ చేసే దిశగా అందరం కలిసి సతీష్ అన్న, నేను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ నేపథ్యంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన 27వ తారీఖు ఉంటుంది. 27వ తారీఖు
ఇడుపులపాయలో మొదలై శ్రీకాకుళం పార్లమెంట్లో మరి ఆ కార్యక్రమం ముగింపు ఉంటుంది. దాదాపు 21 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ప్రారంభమయ్యేది ఇడుపులపాయలో. మరి ఆనాడు పాదయాత్ర కూడా ఇడుపులపాయలో ప్రారంభమై ఇచ్చాపురంలో ముగిసింది. ఈరోజు బస్సు యాత్ర కూడా ఇడుపులపాయలో ప్రారంభమై శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్లో ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల సంపూర్ణ సహాయ సహకారాలు తప్పకుండా మనస్ఫూర్తిగా ఉండాలని, ఈ బస్సు యాత్రను, బహిరంగ సభలను భారీ ఎత్తున విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా మనం చేస్తున్నాం. ఎన్నికల కోడ్ అమలుగా పక్కాగా పాటిస్తూ ఒంటిమిట్ట శ్రీ సీతా సమేత కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు కళ్యాణ మహోత్సవాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయరామరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈరోజు ఒంటిమిట్ట టీటీడీ కళ్యాణ మండపం సమీపంలో గల పరిపాలన భవన్ సమావేశ హాలులో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, ఎస్పీ సిద్ధార్థ కౌశల్, జేసీ గణేష్ కుమార్, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం తదితర అధికారులతో కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ సమన్వయ సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయన్నారు. ఇందులో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు సంయుక్తంగా సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ప్రధానంగా ఈ ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎక్కడా మోడల్ కోడ్ ఉల్లంఘన జరగకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో టీటీడీ అధికారులు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఏప్రిల్ 22వ తేదీన జరిగే సీతారాముల వారి కళ్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్ తదితర ప్రముఖులు వచ్చే అవకాశం ఉన్నందున భారీ భక్తజన సందోహం రావచ్చనే అంచనాలతో అన్ని రకాల ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఆ మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం, టీటీడీ, పోలీసు అధికారులు సంయుక్తంగా నిర్దిష్ట ప్రణాళికలతో విధులను నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, టీటీడీ ప్రతినిధులు పాల్గొన్నారు. కుల, మతపరమైన అంశాలతో రాజకీయాలు చేసి లబ్ధి పొందాలనే యత్నాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి జిలాని భాష తెలిపారు. కడప నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార వైసీపీ నేతలు రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు, మానసిక క్షోభకు గురి చేసేలా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. రాజకీయ నేతలు విమర్శలు, సద్విమర్శలు చేసుకోవడం స్వాగతించాల్సిన విషయమని, అయితే అధికార పార్టీ నేతలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తూ ఒక సామాజిక వర్గాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ CAA, NRC అంశాల ద్వారా రాజకీయ లబ్ధి పొందేలా యత్నించడం తగదన్నారు. ముస్లిం సామాజిక వర్గాలు ఎలాంటి భయాందోళనలు, అపోహలకు గురి కారాదని తెలియజేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. వైసీపీ అధినేత తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లింల పట్ల కపట ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూ వారిని మోసగించే చర్యలకు తెరతీశారన్నారు. వైసీపీ CAA విషయంలో ముసుగు తీసి మాట్లాడాలని, బహిరంగ చర్చకు రావాలని కోరారు. జిల్లావాసి ముఖ్యమంత్రి, కడపవాసి ఉప ముఖ్యమంత్రి అయితే జిల్లాతో పాటు నగరం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని భావించి అండగా నిలబడితే ఆ సామాజిక వర్గానికి వెన్నుపోటు పొడిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. రకీబ్ షా వలీ దర్గా స్థలం, యాకూబ్ సాహెబ్ మసీదు శ్మశాన వాటిక ప్రహరీ, హజ్ హౌస్ విషయాన్ని విస్మరించిన చరిత్ర కడప ఎమ్మెల్యే అంజద్ బాషాకే దక్కిందన్నారు. ఈ విషయమై ముస్లిం సామాజిక వర్గం అన్ని విధాలా ఆలోచించి ముస్లింలకు అండగా ఉండే టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డిని ఆదరించాలని ఆయన కోరారు. రాజకీయాలలో వ్యక్తిగత దూషణలకు, మానసిక క్షోభకు గురి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూనుకున్నట్టు కనబడతా ఉంది. రాజకీయాలలో విమర్శలకు, సద్విమర్శలు మనం చూస్తూ ఉంటాము. కానీ ఇవాళ ప్రజలలో ఒక అపోహాలు సృష్టిస్తూ ఒక సామాజిక వర్గానికి భయభ్రాంతత చేస్తూ CAA లాంటి, NRC లాంటి అంశాలను ఉదంతాలుగా సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఒక కుటిల రాజకీయాలకు, నీచపు రాజకీయాలకు, ఓటు బ్యాంక్ రాజకీయాలకు, దిగజారు రాజకీయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగజారిన విషయం తెలిసిందే. గౌరవ మంత్రివర్యులు అంజద్ బాషా గారు ఇలాంటి నీచపు రాజకీయాలు చేసి మతపరమైన, కులపరమైన అంశాలను తెర మీదకి తెచ్చి అదే రెఫరెండం చేసుకొని CAA ముసుగులో ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి పగటి కలలు కంటున్నారు. ఇది ఎప్పటికీ సాధ్యం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కాబట్టి ముస్లిం సోదరులందరూ కూడా ఎటువంటి భయభ్రాంతతకు, ఎటువంటి అపోహాలకు
మీరు లోన్ అవ్వకుండా ఉండాలని చెప్పి తెలియపరుస్తున్నాను. అలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముస్లిం సామాజిక వర్గమైన ప్రజలతో చెలగాటమాడుతున్నారు. తన ఎంపీలను లోక్సభలో రాజ్యసభలో బిల్లుకు మద్దతు ఇవ్వండి, ఎన్ఆర్సీకు మద్దతు ఇవ్వండి అని చెప్పిన వ్యక్తి ఇవాళ రాష్ట్ర ప్రజల దగ్గర వచ్చి దానికి వ్యతిరేకమని చెప్పి ఏదో ముస్లింల పట్ల కపట ప్రేమ చూపిస్తూ ముసలి కన్నీరు కార్చడం సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మహిళా సోదరులందరూ కూడా షాహీన్ బాగ్లో ఉద్యమాలు చేస్తే వారిపైన కేసులు బనాయించిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఏఏ విషయంలో ముసుగు తీసి మాట్లాడాలి, బహిరంగ చర్చకు రావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున ఇవాళ సవాల్ విసురుతున్నాము. ముస్లింల పట్ల ఒక దొంగ ప్రేమను, ఒక కపట ప్రేమను మీరు చూపించడం సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మీకు ముస్లింల పైన మాట్లాడే అర్హత అసలు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. హజ్ హౌస్ తీసుకుంటే 24 కోట్ల రూపాయలు శిథిలా వ్యవస్థకు తేరి అక్కడ హజ్ హౌస్ కార్యక్రమాలు ఫంక్షన్స్ కాకుండా అసాంఘిక సంఘటనలు జరుగుతున్నాయి, ఒకసారి చూడండి మహాప్రభు అని చెప్పి వేడుకుంటే దాన్ని గాలికి వదిలేసిన ఇలాంటి నాయకులకు మనకు కావాలా అని చెప్పి ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా తెలియపరుస్తున్నాను. కాబట్టి ముస్లిం సోదరులను మత పెద్దలందరూ కూడా ఆలోచించండి. మాధవి గారు, వాసు గారు ఒక నిష్పక్షపాతమైన ఎటువంటి లబ్ధి లేకుండా నిస్వార్థంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఖచ్చితంగా వాళ్ళు ముస్లిం సమాజానికి వెన్నుదండుగా ఉంటారు, వాళ్ళ ఆశీస్సులు మెండుగా ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా సహకరించి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మీ ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి నిండుగా ఉంటాయని చెప్పి ఆశిస్తున్నాము. ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ములాఖతై ఎస్సీ వర్గాలను మోసగించే చర్యలకు తెరతీయడాన్ని ఖండిస్తున్నామని ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్ కుమార్ తెలిపారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చంద్రబాబుతోనే సాధ్యమని చెప్పడం దారుణమన్నారు. చంద్రబాబు హయాంలో ఎస్సీలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఆయా వర్గాలు మర్చిపోలేదని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ వర్గాల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ అటు సంక్షేమం ఇటు రాజ్యాధికారంలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవ కారణంగా ఆయా వర్గాలు ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారా అన్న చంద్రబాబు హయాంలో ఎస్సీ వర్గాలు అనేక కేసులు ఎదుర్కొన్నారని అన్నారు. అటువంటి చంద్రబాబుకు మందకృష్ణ మాదిగ కూటమి గెలుపుకు కృషి చేస్తానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో ఎస్సీలు మేలు జరిగింది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనని, వారు జగన్ వైపు ఉంటారే తప్ప ఊసర వెళ్లి రాజకీయాలు చేసే వారి మాటలు నమ్మరని తెలుసుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎస్సీ సెల్ నాయకులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. నిజంగా కృష్ణమాది గారిని చూస్తే పవన్ కళ్యాణ్ కంటే మించిన యాక్టింగ్ చేస్తూ చంద్రబాబు నాయుడిని మెప్పించే దిశగా మాదిగ జాతిని యావత్తు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర, ఎన్డీఏ ప్రభుత్వం దగ్గర పెట్టినటువంటి గనుడు మందా కృష్ణమాదిగ. అది ఎందుకు మేము చెప్తా ఉన్నామంటే, నిజంగా కృష్ణమాదిగకు సిగ్గు ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఆంధ్రప్రదేశ్లో ఉండడం, అదేవిధంగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండడం, ఎలక్షన్లకు ముందుగా బీజేపీ ప్రభుత్వం, బీజేపీకి సంబంధించిన నాయకులు 100 రోజుల లోపల వర్గీకరణ పూర్తి చేస్తానని చెప్పినటువంటి మాట నిజమా కాదా? అప్పుడు అంతా అడగని నువ్వు ఈరోజు అసందర్భాల ఆలపనగా, ఈరోజు సందర్భం లేదు, పాడు లేదు, అసందర్భంగా మా రాష్ట్రంలోకి వచ్చి మళ్ళీ వర్గీకరణను తెర మీదకి తీసుకురావడం, వర్గీకరణను తెర మీదకి తీసుకొచ్చి మాదిగలందరినీ కూడా ప్రలోభాలకు గురి చేసి నీ ప్యాకేజీ పెంచుకోవడానికి తప్ప ఇంకొకటి కాదు అని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ రిజర్వ్ ఉండడం నిజమా కాదా?
అది నీకు తెలుసు కదా. నీకు తెలిసి కూడా ఈ విధంగా మాదిగలందరినీ మభ్యపెట్టే విధంగా మాట్లాడడం, ఉద్రేకపరిచే విధంగా మాట్లాడడం, రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం ఎందుకు చేస్తూ ఉన్నావు? కేవలం నీ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే. నిజంగా భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మాదిగలకు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా మంచి జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మా ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాదిగలందరికీ కూడా మంచి జరిగిందని చెప్పవచ్చు. నిజంగా ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఈ సంవత్సరం చూశాం. 2014 నుంచి 2019 వరకు కృష్ణమాదిగను ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలోకి రానికుండా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఎందుకంటే అసెంబ్లీ ముట్టడికి కురుక్షేత్ర మహాసభ అని పెట్టి రాష్ట్రంలో యావత్ మాదిగ నాయకుల్ని, మాదిగ యువకుల్ని బలిపశువులను చేసినటువంటి నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు. బలిపశువులని ఎందుకంటా ఉన్నావు అంటే అప్పుడు అనేక మంది, వేల మంది మీద కేసులు పెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి మీదకే దక్కుతుంది. నిజంగా అప్పటి నుంచి కూడా చంద్రబాబు గారిని తండ్రి కంటే ఎక్కువగా గౌరవిస్తూ ఆయన భుజాలు వేసుకొని తిరుగుతూ ఉన్నావే. ఏ రోజైనా ఈ కేసులు ఎత్తివేయండి అని నువ్వు చంద్రబాబుని అడిగావా? అడగలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగ నాయకులు కావచ్చు, అదేవిధంగా మంత్రులు కావచ్చు, వాళ్ళందరూ కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఈ కేసుల విషయం చెప్పినప్పుడు ఆయన పెద్ద మనసుతో తప్పనిసరిగా మీ కేసులన్నీ కూడా నేను తొలగిస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇంత మంచి చేసేటువంటి నాయకుడిని పోగొట్టుకొని నీ కళ్ళకి కనపడడం లేదా? అంటే నువ్వు తప్ప మాదిగలు ఎవరు బాగుపడడం నీకు ఇష్టం లేదు అని దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా మాదిగలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీ వెంట, అంటే ఇందిరమ్మ మంచి చేసింది కాబట్టి ఆమె వెంట ఉండేవాళ్ళు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వెంట ఉండేవాళ్ళు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట మాదిగ జాతి మొత్తం ఉంది. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది నామినేటెడ్ పోస్టులు, చైర్మన్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, మున్సిపాలిటీ చైర్మన్లు కావచ్చు, మేయర్లు కావచ్చు, అదేవిధంగా మంత్రులు, హోమ్ మినిస్టర్ కూడా ఒక మాదిగ మహిళకి ఇచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. విద్యాశాఖ మంత్రిగా ఒక మాదిగ మంత్రికి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూసి నువ్వు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఓట్లు వేయాలని చెప్పాల్సింది పోనిచ్చి కేవలం నీ ప్యాకేజీ కోసం మాదిగ జాతిని యావత్తు నువ్వు తాకట్టు పెట్టాలని చూస్తూ ఉన్నావు. మేము ఇదే దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నీకు సిగ్గు అనేది ఉంటే ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా అడుగు పెట్టవు. నిజంగా నువ్వు మనిషివే కాబట్టి ఇవన్నీ జరిగినోటి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నువ్వు నిర్ణయం మార్చుకుంటే మంచిదని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒంటిమిట్ట మండలం మాధవరంలో ఆత్మహత్య చేసుకున్న పాల సుబ్బారావు కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు భూమి నమోదులో అక్రమాలకు పాల్పడిన అప్పటి తహసీల్దార్ శిరీషపై కేసు నమోదు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడారు. మృతుడు సుబ్బారావు తండ్రి చలపతి సోమశిల ప్రాజెక్టు నిర్మాణం కోసం అట్లూరు మండలంలోని భూములు, ఇల్లు త్యాగం చేసి ఒంటిమిట్ట మండలంలోని మాధవరం గ్రామంలో నివాసం ఉంటూ ఒంటిమిట్ట గ్రామ పొలంలో 3 ఎకరాల ప్రభుత్వ భూమిని సాగు చేసుకునేవాడన్నారు. అయితే ఆ భూమి రెవెన్యూ రికార్డులో కూడా నమోదు చేయించుకున్న చలపతి కరోనా సమయంలో చనిపోగా రెండో కుమారుడైన సుబ్బారావు తన తండ్రి బాధ్యతలన్నీ తన భుజానికి ఎత్తుకొని జీవించేవారన్నారు. తన తండ్రి ద్వారా సంక్రమించిన ఏకైక ఆస్తి 3 ఎకరాల భూమిని విక్రయించైనా అప్పులు తీర్చుకుందామన్న ఆశపై మండల తహసీల్దార్, స్థానిక నాయకులు కుమ్మక్కై తన తండ్రి చలపతి పేరు మీద ఉన్న భూమిని మరొకరి పేరు మీద నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ విషయంగా అనేక పర్యాయాలు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడం, లక్షల రూపాయలు లంచాలిచ్చినా స్పందించకపోవడం వంటి కారణాలతో సుబ్బారావు ఆత్మహత్యకు అప్పటి తహసీల్దార్ శిరీష కారణమయ్యారన్నారు. ఈ కేసుపై పూర్తి స్థాయి విచారణ కాకుండానే అప్పులు, వ్యక్తిగత కారణాలతోనే సుబ్బారావు కుటుంబం చనిపోయినట్లు డీఎస్పీ షరీఫ్ ప్రకటించడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.
ఈ కేసుపై జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని, కుటుంబానికి పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం, వారి భూమి వారికే ఇచ్చే వరకు పోరాటం కొనసాగించాలని అన్నారు. రేపు కలెక్టరేట్ వద్ద జరిగే ఆందోళనలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, టీడీపీ సీనియర్ నాయకులు లక్ష్మిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు సత్తార్, ఆప్ జిల్లా నాయకులు డాక్టర్ శ్రీనివాసులు, లోక్ సత్తా నాయకుడు కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామంలో 3 రోజుల క్రితం పాల సుబ్బారావు అనేటువంటి ఒక చేనేత రైతు కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకొని, దీనికి ప్రధానమైనటువంటి కారణం మా నాన్నగారి పేరు పైనటువంటి 3 ఎకరాల 15 సెంట్లు భూమిని వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీ నాయకత్వం యొక్క అండదండలతో వేరొకరి పైన ఆనాడు ఎంఆర్ఓగా పనిచేస్తున్నటువంటి శిరీష, నేటి ఆర్డీఓ ధర్మవరం ఆర్డీఓగా ప్రమోషన్ పైన పోయినటువంటి ఆమె చేసిందని చెప్పేసి రిటర్న్గా రాసి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. మరి ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పేసి మేము రాజకీయ పార్టీలు ముక్తకంఠతో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, టీడీపీ, జనసేన, చేనేత కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, అన్ని సంఘాలు జిల్లాల్లో ఉన్నటువంటి యావత్తు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానిపైన జిల్లా కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, అధికార పార్టీకి సంబంధించిన నేతలు కానీ ఏ ఒక్కరూ ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇంతవరకు ఏ ప్రయత్నం చేయకపోవడం అనేది ఇంతకంటే దుర్మార్గకరమైనటువంటి అంశం లేదని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం. ₹1 కోటి ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. 3 ఎకరాల 15 సెంట్లు వాళ్ళ భూమిని వారికే కేటాయించాలి. ఆ కుటుంబంలో చనిపోగా మిగిలినటువంటి పెళ్ళిడు కలిగినటువంటి చదువుకున్నటువంటి లక్ష్మి అయినటువంటి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున వారు ఆత్మహత్య చేసుకుంటే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఏ ఒక్కరు కూడా దానిపైన స్పందించకపోయి, పైగా మళ్ళీ ఆ రాతలు కరెక్ట్ కాదు, అది జరిగింది కరెక్ట్ కాదని చెప్పి విషపు రాతలు రాయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే మానవత్వం లేకుండా ఎంత బరితెగించి మీరు ప్రయత్నం చేస్తున్నారో రాజకీయాల కోసం అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు తక్షణం స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవాలి. శిరీష అనేటువంటి ఎవరైతే ఉన్నారో ఆమె ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేయాలి. ఆమె పైన హత్యా నేరం కేసు బుక్ చేయాలి. తద్వారా భూ కబ్జాలకు ఒత్తాసు పలికి కొమ్ము కాసి వారిచ్చేటువంటి ఎంగిలి మెతుకులు తిని రక్తపు కూడుకు అలవాటు పడ్డటువంటి రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి దొంగలకు ఇలాంటి శిక్షలు పడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అధికార యంత్రాంగం టాప్ టు బాటం రెవెన్యూ పూర్తిగా అవినీతిలో మునిగి తేలుతా ఉంది. 100 ఎకరాలు రాజంపేట దగ్గర నుంచి, ఒంటిమిట దగ్గర నుంచి, ఓబులవారిపల్లి దగ్గర నుంచి, సంబేపల్లి దగ్గర నుంచి సాక్షాత్తు రాయచోటి కలెక్టరేట్లోనే 15 సెంట్లు కైంకర్యం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారంటే ఇంకా ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు. మొత్తం జిల్లాలు 2 ఉభయ జిల్లాలో భూ కబ్జా కాండ విపరీతంగా పెరుగుతోంది. సాక్షాత్తు కడపలోనే పక్కన్నటువంటి ఎర్రముక్కపల్లిలో రాజాసింగ్ అని చెప్పి ఒక ఆయన ఐకాన్ విల్లాస్ ఏర్పాటు చేసి 18 సెంట్లు వంక పూరబోకు స్థలం ఆక్రమించాలని చెప్పేసి రెవెన్యూ రికార్డుల్లో ఆర్డీఓ గారి స్థాయిలో ఆడికొస్తే ఇంతవరకు ఆయన పైన చర్యలు తీసుకున్నటువంటి పాపాన పోనటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి దొంగలకు కాపలా కాసేటువంటి పద్ధతిలో అధికార యంత్రాంగం తయారు కావడం ఇది దారుణం అని చెప్పేసి ఆ కుటుంబానికి అన్ని విధాల న్యాయం చేసేంత వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ, దాని ప్రజా సంఘాలు అండగా నిలబడతాయి. మీరు రాజకీయమే అంటే మేము రాజకీయం చేయడానికి కూడా సిద్ధం, కానీ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తక్షణం స్పందించాలి. విశాఖపట్నంలో పాలిమార్ ఘటనకు ₹1 కోటి ప్రకటించావు, ఇంకో చోట 50 లక్షలు ప్రకటించావు. నీ సొంత జిల్లాలో, నీ మండలంలో, ఈ ఒంటిమిట్ట మండలంలో ఇంత ఘోరమైనటువంటి ఘటన జరిగితే ఇంతవరకు స్పందించకపోవడం ఇది చాలా అన్యాయం అని చెప్పి ముఖ్యమంత్రి గారికి కూడా హితవు పలుకుతా ఉన్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో యువత, విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు చైతన్యవంతులు కావాల్సిన సమయం ఆసన్నమైందని టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు బొజ్జ తిరుమలేష్ తెలిపారు.
కడప నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేడు రాష్ట్రంలో యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలుగా మారి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. గతంలో డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, గంజాయి, మత్తు పదార్థాలు అనేవి పెద్ద నగరాలకే పరిమితం కాగా ప్రస్తుత వైసీపీ పాలనలో అడుగడుగునా అవి లభ్యం కావడంతో యువత వాటి బారిన పడి అన్ని విధాలా నష్టపోవడం జరుగుతోందన్నారు. 2 రోజుల క్రితం విశాఖపట్నంలో 50 కోట్ల డ్రగ్స్ పట్టుబడడంతో రాష్ట్రంలోని పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. విద్యా సంస్థల్లోని విద్యార్థులు మత్తుకు బానిసలుగా మారుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మద్యపాన నిషేధం గురించి ఆలోచించాల్సిన పాపన పోలేదన్నారు. అధికార పార్టీ నేతలు ఈ తతంగంలో భాగస్వామ్యం కలిగి ఉండడంతో మత్తు పదార్థాల రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందన్నారు. ధనార్జనే ధ్యేయంగా అధికార పార్టీ నేతలు ముందుకు సాగడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశంలో డ్రగ్స్ సరఫరాలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉండడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఈ విషయంగా ప్రభుత్వ యంత్రాంగం సత్వర చర్యలు చేపట్టి మత్తు పదార్థాలను అరికట్టేందుకు కృషి చేయాలని, లేని పక్షంలో విద్యార్థి లోకం పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఇంకా విద్యార్థులు పాల్గొన్నారు. రవాణా అనేది జరిపేసేసి ఈరోజు రాష్ట్రంలోని చాలా చోట్ల విద్యార్థి లోకాన్ని, యువతనందరిని కూడా జీవిత బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకునేదానికి దోహదపడతా ఉన్నాయి. గతంలో మనం చూసుకున్నట్లయితే డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్ ఇటువంటివి పెద్ద పెద్ద సిటీస్లలో, ఎక్కడన్నా పెద్ద పెద్ద నగరాలలో మాత్రమే దొరుకుతూ ఉన్నాయి. కానీ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూసినట్లయితే ఈ యొక్క డ్రగ్స్, మద్యం, గంజాయి అనేటివి పల్లెలకు, వీధులకు, వాడలకు, కళాశాలలకు, పాఠశాలల్లో కూడా ఈరోజు గంజాయి, మద్యం దొరికేటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ను, మాదక ద్రవ్యాలను, గంజాయిని అరికట్టడంలో ఎంత విఫలమైందో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎంబీబీఎస్ కళాశాలల్లో అయితేనేమి, మెడికల్ కళాశాలల్లో, డిగ్రీ కళాశాలల్లో అయితేనేమి డ్రగ్స్ బారిన పడేసి విద్యార్థులు కొట్టుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాదక ద్రవ్యాలపైన, ఆల్కహాల్ పైన, మద్యపానం పైన ఎందుకు నిషేధం విధించట్లేదో అర్థం కావట్లేదు. అంగట్లో సరుకులు ఏ రకంగా అమ్ముతున్నారో ఈరోజు డ్రగ్స్, కొకైన్ వంటివి కూడా పల్లెల్లో, వాడల్లో దొరుకుతూ ఉన్నటువంటి పరిస్థితి. దేశంలోనే మొదటి స్థానంలో ఈరోజు డ్రగ్స్ సరఫరా జరుపుతూ ఉండేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనేసి మన గణాంకాలు చెప్తా ఉంటే చాలా సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే దీని బారిన అధిక మొత్తంలో యువత, విద్యార్థులకే ప్రభావం ఎక్కువ చూపుతూ ఉంది. అటువంటి యువత, విద్యార్థి లోకం ఈరోజు వాళ్ళ భవిష్యత్తు నాశనం అయ్యే ప్రమాదం ఉంది. వారి భవిష్యత్తు నాశనం అయితే ఆటోమేటిక్గా రాష్ట్ర భవిష్యత్తే నాశనం అయిపోతుంది, దేశ భవిష్యత్తే నాశనం అయిపోతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉన్నతాధికారులు, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాలను, గంజాయి, గుట్కాలను ఇటువంటి అరికట్టడంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పి టీఎన్ఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై తన నాయకత్వంలో పనిచేస్తూ బద్వేలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడమే ధ్యేయంగా పనిచేస్తానని బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బొజ్జ రోషన్న తెలిపారు. బొజ్జ రోషన్న బీజేపీలో చేరగా ఆయనకు పార్టీ జిల్లా అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తొలుత తనపై సంపూర్ణ నమ్మకంతో బద్వేల్ అసెంబ్లీ టికెట్ కేటాయించడంతో బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ తీరుడు కారణంగా ప్రపంచ దేశాల్లో భారతదేశానికి విశేష గుర్తింపు లభించిందన్నారు. అటువంటి నాయకుడి ఆధ్వర్యంలో పనిచేయాలని చాలా కాలంగా భావించేవాడినని, ప్రస్తుతం తనకు టికెట్ కేటాయించడంతో ఇంటింటికి బీజేపీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను ప్రజలకు తెలియజేసి రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించగలనని తెలిపారు. పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీ, జనసేన పార్టీల నేతలతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తన గెలుపుకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు బొమ్మన సుబ్బరాయుడుతో పాటు ఇతర బీజేపీ ముఖ్య నేతలు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ భారతీయ జనతా పార్టీలో చేరడమైనది ముఖ్యంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలని ఎప్పుడూ చిన్నప్పటి నుండి ఎంతో ఆశగా ఉన్నాను. మరి ఆయన పరిపాలన దక్షత, మరి ఆయన దేశానికి చేసే సేవ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితున్నాయి. నేను ఈరోజు బీజేపీలో చేరుతున్నాను. మరి మా ప్రాంతం అభివృద్ధి కూడా చేసుకోవాలంటే మా బద్వేలు నుండి కృష్ణపట్నం వరకు జాతీయ రహదారి ఒకటి వచ్చింది. మరి మా నేటివ్ ప్లేస్ పోర్మామిలాలో కూడా ఒక జాతీయ రహదారి ఇచ్చినారు. మా ప్రాంతం అభివృద్ధి చేయాలన్నా జాతీయ పార్టీలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నేను మా ప్రాంత ప్రజల అభివృద్ధి కోసము, మా ప్రాంతం అభివృద్ధి కోసము ఈ
మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలని నేను చిన్నప్పటి నుండి గల కోరికతో ఈరోజు నా మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీలో చేయడమైంది. క్రిస్టియన్ క్యాథలిక్ నేనేం కాదు, నేను చదివింది క్రిస్టియన్ స్కూల్లో, బట్ ఐఎమ్ నాట్ ఏ క్రిస్టియన్ క్యాథలిక్. నేను నా చైల్డ్హుడ్ లైఫ్ అంతా సెయింట్ జోసెఫ్లో జరిగింది, సెయింట్ జోసెఫ్ అండ్ పాల్స్. లేదా బీజేపీలో కూడా ఇంకా సీట్ ఏమి నాకేం రాలేదు కదా, మైనారిటీ మోడ్ ప్రకటించారు అప్పుడు, కాలేదు కదా అప్పుడు. లేదు చెప్పాను కదా, ఇప్పుడు నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేయాలా, అదే మా ప్రాంతం అభివృద్ధి చేసేదాన్ని. ఇది ఇంకా పొత్తు ధర్మం అంటే నా స్వతహాగా ఇంకా నేను ఆ పార్టీలో కూడా నాకేం క్యాండిడేచర్ లేదు కదా. మేము పొత్తు ధర్మం కదా, బీజేపీకి ఆకర్షణై కేవలం నరేంద్ర మోడీ గారి పథకాలకు, ఆయన పరిపాలన దక్షతకు, ఆయన లీడర్షిప్లో పనిచేయాలని మాత్రమే చేరిన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు. 500 కుటుంబాలను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఎన్నికల కోడ్ పాటిస్తూ ఒంటిమిట్ట శ్రీ సీతా సమేత కోదండరామ బ్రహ్మోత్సవాలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఆదేశం. ఆత్మహత్య చేసుకున్న సుబ్బారావు కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు అప్పటి తహసీల్దార్ శిరీషపై కేసు నమోదు చేయాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈశ్వరయ్య డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.